మనం ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు 10th క్లాస్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మే 13 నుంచి 22వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 6,20,000 మంది స్టూడెంట్స్ అప్పీర్ అయ్యారు. రిజల్ట్ కార్యక్రమాన్ని అంతా కూడా సక్సెస్ఫుల్గా తయారు చేసి ఈరోజు మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా రిజల్ట్ కార్యక్రమాన్ని విడుదల చేయబోతున్నారు. కాబట్టి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఫలితాల కార్యక్రమంలో ప్రెస్ నోట్ను గౌరవ మంత్రివర్యులు గారు మీడియా ముందు ఉంచవలసిందిగా కోరుతున్నాం. క్యాసెట్ రిలీజ్ చేయాలన్నారు. ప్రెస్ నోట్ అయిపోయినట్టు సీడీ రిలీజ్ చేసి పాస్వర్డ్ అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నా. ఈ సందర్భంగా నాతో పాటు ఇందులో పాల్గొంటున్న మా స్పెషల్ సీఎస్ రాజశేఖర్ గారు, మా కమిషనర్ గారు సురేష్ గారు, అలాగే ఎగ్జామ్స్ డైరెక్టర్ గారు దేవేందర్ రెడ్డి గారు, పాల్గొన్న మీ అందరూ కూడా నా స్వాగతం చెప్తూ, ఈ పరీక్షలు 27/4/2002 ఏప్రిల్ 27వ తారీఖు నుంచి 9/5/2002 వరకు, అంటే 9వ తారీఖు మే నెల వరకు కూడా జరిగినాయి. తర్వాత స్పాట్ వాల్యుయేషన్ వచ్చి 9/5 నుంచి అయిపోతే 4 రోజుల నుంచి స్పాట్ వాల్యుయేషన్ని ప్రారంభించడం జరిగింది. 13 నుంచి 22వ తారీఖు వరకు 5 నెలలు, అంటే సుమారు 7 రోజుల పాటు 8 రోజుల పాటు స్పాట్ వాల్యుయేషన్ వచ్చి నిర్వర్తించాం. ఈరోజు అంటే 6/6/2022 దీని నుంచి ఇవి ప్రకటిస్తాం. వీటిని ఫలితాలని ఇవాళ ప్రకటించబోతున్నాం. ఇది మన నైబర్ స్టేట్స్లో ఉన్న పక్కన ఉన్న తెలంగాణ కానీ లేకపోతే తమిళనాడు కానీ ఒరిస్సా కానీ ఇవి లేదు. ముందుగా మన రాష్ట్రమే ఈ ఫలితాన్ని ప్రకటించడం జరుగుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో దీంట్లో 10th క్లాస్ ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో సుమారు 6,15,900 మంది 908 మంది విద్యార్థులు దీంట్లో పరీక్షలకి అపీర్ అయ్యారు. అందులో పాస్ అయిన వాళ్ళు 4,14,281 పాస్ అయిన వాళ్ళు. 6,15,908 మంది విద్యార్థులు వచ్చి ఇందులో పరీక్షలకి అపీర్ అయితే పాల్గొంటే అందులో 4,14,281 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇందులో బాయ్స్ చూసుకుంటే విద్యార్థుల బాలురు చూసుకుంటే 3,16,800 మంది బాలుడు వచ్చి అందులో పాల్గొన్నారు. అందులో 2,02,821 మంది విద్యార్థులు బాలుడు వచ్చి బాయ్స్ వచ్చి పాస్ అయ్యారు. అదే గర్ల్స్లో చూసుకుంటే 2,99,080 మంది పాల్గొంటే పరీక్షల్లో చెప్పేదైతే 2,11,460 విద్యార్థులు వచ్చి పాస్ అయ్యారు. అదే పర్సంటేజ్ చూసుకుంటే బాలుడు పర్సంటేజు అలాగే గర్ల్స్ పర్సంటేజ్ చూసుకుంటే బాలుడు పర్సంటేజ్లో 64.02 64.02% బాలుడు వచ్చి పాస్ అయ్యారు. అదే గర్ల్స్లో చూసుకుంటే 70.70 అంటే 70.7%
గర్ల్స్లో చూసుకుంటే వాళ్ళు ఉత్తీర్ణతయ్యారు. బాలురు కంటే బాలికలే ఎక్కువ శాతం, సుమారు 6%, 5.6% ఎక్కువ పాస్ అయ్యారు బాలికలు చూసుకుంటే. ఇందులో ఓవరాల్గా ఈ 6,15,900 మంది మరి విద్యార్థులు పాల్గొంటే అందులో 4,14,280 మంది పాస్ అయ్యారని ఇందాక మీకు అనౌన్స్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే, పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 67.26 67.26 అంటే 67%, 26% యావరేజ్ ఉత్తీర్ణత 10th క్లాస్ ఎగ్జామ్స్లో వచ్చింది. హైయెస్ట్ డిస్ట్రిక్ట్ పర్సంటేజ్ చూసుకుంటే, పాస్ పర్సంటేజ్ హైయెస్ట్ చూసుకుంటే ప్రకాశం జిల్లాలో 78.03 ప్రకాశం చూసుకుంటే 78.30 అంటే 78.33 వచ్చింది. ప్రకాశంలో హైయెస్ట్ వచ్చింది. అదే లోయెస్ట్ పర్సంటేజ్ చూసుకుంటే అనంతపూర్ వచ్చింది. అది 49.70 అది అనంతపూర్లో వచ్చింది. 49.7 అనంతపూర్లో లోయెస్ట్ పర్సంటేజ్ అక్కడ వచ్చింది. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్కూల్స్ ఈ 6,15,908 ఏదైతే నెంబర్ చెప్పానో అవి ఎన్ని స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేశారంటే 11,671 స్కూల్స్ నుంచి విద్యార్థులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అందులో 100% అంటే 100% పాస్ అయిన స్కూల్స్ ఉన్నవి వచ్చి 797 అంటే 797 స్కూల్స్ వచ్చి 100% అందులో పాస్ అయిన స్కూల్స్ ఉన్నాయి. అలాగే 0% అంటే ఒక్క విద్యార్థి కూడా పాస్ అయిన స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే అందులో 71 స్కూల్స్ 0%. అంటే ఒక్క విద్యార్థి కూడా ఈ 11,671 ఏవైతే స్కూల్స్ చెప్పానో అందులో నుంచి ఒక్క విద్యార్థి కూడా పాస్ అయిన స్టూడెంట్స్ వచ్చి 71 స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వలేదు. అందులో పాస్ అయిన స్కూల్స్ అవి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. దీంతోపాటు ఇప్పుడు ఏదైతే ఈ 67.26 అంటే 4,14,280 మంది విద్యార్థులు పాస్ అయ్యి ఇంకెవరైతే ఇంకా పాస్ అయిన విద్యార్థులు ఉన్నారో వారి కోసం వచ్చి ఇంకా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఇమీడియట్ 1 monthలో 1 నెల రోజుల లోపలే వచ్చే నెల 6వ తారీఖు నుంచి వాళ్ళకి సప్లిమెంటరీ పరీక్షలు పెట్టాలని అనేది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే 6 నుంచి 15 వరకు వచ్చే నెలలో జూలైలో అంటే 6/7/2002 నుంచి 15/7/22 వరకు ఈలో సప్లిమెంటరీ పరీక్షలు అంటే ఎవరైతే ఉత్తీర్ణత కానీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పరీక్ష రాసుకునే అవకాశాన్ని మళ్ళీ కల్పిస్తున్నాం. అది ఇవాళ మరి వచ్చే నెక్స్ట్ మండే అంటే 13వ తారీఖు నుంచి ఈ నెల 13 నుంచి వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ కోచింగ్ క్లాసులు కూడా మరి ఏర్పాటు చేస్తున్నాం. ఆ విద్యార్థులకి మళ్ళీ చదువుకునే అవకాశం వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి మళ్ళీ స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా ఈ నెల 13 నుంచి ఎగ్జామ్స్ వరకు కూడా వాళ్ళ స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నాం. మళ్ళీ వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ చదువుకునే అవకాశం ఇచ్చి ఇవ్వడానికి కూడా మరి వాళ్ళ కోసం పెడుతున్నాం. వాటికి కూడా ఫీజుకి సంబంధించి కట్టే మరి అవకాశాన్ని కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కూడా వాళ్ళందరికీ ఈ నెల 7వ తారీఖు రేపటి నుంచే ఫీజు కట్టుకునే అవకాశాన్ని దాన్ని మరి ఒక లేట్ ఫీ అయితే లేట్ ఫీ డేట్స్ అన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మీ ద్వారా అఫీషియల్గా ఇవ్వబోతున్నాం. 7వ తారీఖు రేపటి నుంచే ఫీజు కట్టుకునే అవకాశాన్ని ఇచ్చి ఎంతమంది విద్యార్థులు అయితే ఉంటారో వాళ్ళకి సప్లిమెంట్ ఇచ్చి వాళ్ళు కూడా పాస్ అయితే వీళ్ళతో పాటే
ఎవరైతే ఇవాళ అనౌన్స్ చేసి పాస్ అయ్యారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మరి లెక్కలో తీసుకుని కౌంటర్ తీసుకుని వాళ్ళకు కూడా పాస్ సర్టిఫికేట్ రేపు అడ్మిషన్స్లో ఇచ్చే ఏర్పాటుని ఫర్దర్ స్టడీస్ చదువుకునే అవకాశాన్ని కూడా ఇవ్వబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ జరుగుతున్న ఈ లెక్కల ప్రకారం ముందు ఈ సీడీ కూడా నేను రీచ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటన్నిటి కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఈ ఈ లెక్కల వరకు మీకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేదా అక్కర్లేదా? సరే, అందుకే అడుగుతున్నాను. మరి ఏమైనా మీకు ఏమైనా మళ్ళీ ఇంకేమైనా కన్ఫ్యూజ్ ఏమో ఉందటని అని అడుగుతున్నాను. అది నాకైతే మీరు మేధావులని తెలుసు నాకు, అయినా మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పని అడిగాను, అందుకని. ఓకే, అది చేస్తాం, ప్రశ్న రిలీజ్ చేస్తాం రండి. అయినా సరే మళ్ళీ నా నోటితో అమ్మ మీరు చెప్పారు అది అందులో ఒకటి వచ్చిందో ఒకటి అంటారేటని నా డౌట్ అన్నా. ఇది అయిన తర్వాత ఓకే, థ్యాంక్ యూ. సీడీ కాపీలు అందరికీ ఇస్తాము. దీంతోపాటు పాస్వర్డ్ కూడా చెప్పి అనౌన్స్ చేసి మీకు చెప్తాము. పాస్వర్డ్ నాడు స్పేస్ నేడు @2022. క్యాపిటల్ ఎన్స్, క్యాపిటల్ ఎన్, 2 క్యాపిటల్ ఎన్లు, మిగతా స్మాల్ లెటర్స్. నాడు తర్వాత 1 స్పేస్ నేడు 20@2022.
ముఖ్యంగా మీ ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులు అందరినీ ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎవరైతే ఇందులో పాస్ అయిన విద్యార్థులు ఉన్నారో ప్రభుత్వం ఇస్తున్న ఈ వెసులుబాటుని చేస్తున్న ఈ ప్రయత్నంలో రేపటి నుంచే మరి 13 వచ్చే మండే నుంచి సోమవారం నుంచి జరుగుతున్న స్పెషల్ కోచింగ్ క్లాసెస్కి ఎపీర్ అయ్యి మిగతా ఎవరైతే 33% వరకు పాస్ అయిన విద్యార్థులు నియర్లీ 32% వరకు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు కూడా పాస్ అవ్వాలని, విద్యార్థి పాస్ అవ్వాలని వాళ్ళని మరి కోరుకుంటూ తల్లిదండ్రులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీ అందరూ మీ పిల్లల్ని దీన్ని కోచింగ్ పంపించి ఈ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవును చెప్తాను ఆకలి. అలానే కాదు అంటే ఆ లెక్కలో చూసుకుంటే మీరు ఈ 71లో ప్రైవేట్ స్కూల్సే 31 ఉన్నాయి. 31 ఉన్నాయి అంటే 31 ప్రైవేట్ స్కూల్సే 31 ఉన్నాయి ఆ లెక్కల్లో చూసుకుంటే. అంటే 71లో అంటే అబౌవ్ దగ్గర 45% ప్రైవేట్ స్కూల్సే నియర్లీ ఉన్నాయి. అది కాబట్టి ఇంకా 7 అయితే ఇంకో 18 ఉన్నాయి. అంటే 2 తీసుకుంటే 31, 18 తీసుకుంటే 49 స్కూల్స్ 71లోనూ ఉన్నాయి. అది కానీ నాడు నేడు మనం తీసుకున్న కార్యక్రమం ఏంటంటే, ప్రభుత్వం ఏంటంటే విద్య మీద వచ్చి ప్రత్యేకమైన శ్రద్ధని, ఒక స్పెషల్ ఫోకస్ని ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో విద్యా వైద్యం రెండూ కూడా స్పెషల్ ఫోకస్ తీసుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా ముందు ఆ స్కూల్ అంబియన్స్, స్కూల్లో ఉన్న ఫెసిలిటీసు, వాటితో పాటు టీచింగ్ కూడా ఒక రంగులేసి శుభ్రంగా ఉంచి బెంచీలు పెట్టి లేకపోతే ఫ్యాన్స్ పెట్టి వాళ్ళకి ఫెసిలిటీ బాత్రూమ్స్ శుభ్రంగా పెట్టడమే కాదు, వాటితో పాటు టీచింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి. పిల్లలకు వచ్చి చదువుకునే అవకాశాలు ఇవ్వాలి, బాగా వాళ్ళని తర్ఫీదు ఇవ్వాలి అనేది కూడా ప్రభుత్వంతో ఆలోచన. ఆ నేపథ్యంలో చేస్తున్నాం. మరి ఇవాళ 70 స్కూల్స్లో మీరు అడిగారు, బాగా మంచి కోసం అడిగారు. ఆ క్వశ్చన్కి ఏంటంటే సుమారు 49 స్కూల్స్లో ప్రైవేట్ వాళ్ళలోనే 0% వచ్చింది. అది అంతే ఐడియా ఉంది. ఇది ఇద్దరులో ఎవరో ఒక్కొక్కరు చేస్తే వారికి చెప్తాను, తర్వాత మీరు మాట్లాడండి. ఇగో ఇక్కడ బస్సు ఈ రెడ్ షర్ట్ ఇక్కడ ఎత్తారు. అది గతంలో కంటే ఇప్పుడు పర్సంటేజ్ తగ్గడానికి కారణం వచ్చి మెయిన్ మా అనాలిసిస్ చేసుకుంది, మా వరకు మా పరిశీలనలో మేము పరిశీలన చేసుకున్న దాంట్లో చూస్తే పాస్ట్ 2 years కూడా కోవిడ్ ఉంది. కొద్దిగా స్కూల్స్ లేకపోవడం, వాళ్ళకి తగ్గ ఇంటి దగ్గర వచ్చి తగ్గ ఆ పేరెంట్స్ వచ్చి వాళ్ళకి తర్ఫీదు కోచింగ్ లేకపోవడం, అది మెయిన్ కారణం అనేది మా అనాలిసిస్ వచ్చింది. అందుకే మేము మళ్ళీ స్పెషల్ క్లాసెస్ రేపు పెట్టి వాళ్ళందరికీ ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతోనే. బాబు ఏటో మనం ఇస్తున్నావు, నువ్వు వెయిట్ చేయండి, నేను చెప్తాను కదా, వితౌట్ నేనేం చెప్పకుండా నువ్వేం చేయకండి లోన అని అంతే ఉండి తొందరగా పడకు, వాళ్ళు ఉంటారు పర్వాలేదు, గంట అయినా సరే. ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు, ఎందుకు వెయిట్ చేయరు? సో కాబట్టి ఆ ఇది మన ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో నుంచి ఇది జరిగింది అనేది మా అధికారులు మేము అందరూ అనాలిసిస్ చేసుకుని గత 2-3 రోజులుగా మేము డిస్కస్ చేసుకున్న నేపథ్యంలో మాకు వచ్చిన ఇది. అందుకనే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళందరికీ రేపు 1 week నుంచి పెట్టి మళ్ళీ స్పెషల్గా వాళ్ళకి కోచింగ్ క్లాసులు పెట్టి వాళ్ళందరికీ చేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పిద్దామని ఈ కార్యక్రమం కూడా చేశాం. ఇంకా గ్రామీణ ప్రాంతంలో అది గ్రామీణ ప్రాంతం, అర్బన్ ప్రాంతం ఈ పర్సంటేజ్ ఈ లెక్కలు ఇంకా చేయలేదు. అవసరం ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాం. గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది, ఈ అర్బన్ ప్రాంతంలో ఎంతమంది అనేది కూడా చూస్తాం.
ఓవరాల్గా మనం చూసింది ఏంటంటే ఎక్కడ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అందులో విద్యార్థులు బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు, అదే గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎన్ని స్కూల్స్లో వచ్చి హైయెస్ట్ పాస్ ఎన్ని స్కూల్స్లోనూ 0% వచ్చింది, ఎన్ని స్కూల్లో హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది, 100% వచ్చింది. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తాం అదంతా కూడా. అది 100%లో అంటే రిమైనింగ్ అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారు ఈ 49 ఇస్తే మిగతావన్నీ గవర్నమెంటో లేకపోతే రెసిడెన్స్లో ఇవో మిగతావన్నీ అవే కదా. కాదు, ఈ 71లో ఈ 71 ఉన్నాయి కదా బాబు. ఓ మీరు అడుగుతా 100 అది మళ్ళీ మళ్ళీ చెప్తా. అది చూడలేదు, అది చూసి చెప్తాను. 100% చూసి చెప్తాను. ఈ 0 మాత్రం చూశాను కానీ 100% చూడలేదు, అది చూసి చెప్తాం. అది ఓకే. చేస్తాము. తప్పిందే అవుతుంటే కోవిడ్, అందుకనే క్లాసెస్ పెట్టాము, అన్నీ చేస్తాము, స్పెషల్ క్లాసెస్ పెడుతున్నాము. ఈ టీచర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎంత ఒత్తిడి ఇచ్చినప్పటికీ కూడా మేము మాకు ఈ డేస్లో ఇన్ని డేస్ మేము పని చేస్తాము, మాకు స్పెషల్ క్లాస్ పెడుతున్నారు, మీరు మా మీద ఎంత వచ్చినప్పుడు కూడా కాదనుకొని ఫామ్గా గవర్నమెంట్ ఉండి, ఎందుకంటే స్టూడెంట్కి వచ్చి కోచింగ్ ఎంత ఉంటే అంత ఉండాలి. మళ్ళీ కొంతమంది ఈ కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, అమ్మ స్పెషల్ క్లాస్ పెడుతున్నారు, పిల్లల నుంచి మీరు ఎక్కువగా చదివిస్తున్నారు, ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అటు సైడ్ నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా మేము తగ్గట్లేదు. ఎందుకంటే స్టూడెంట్ తాలూకు భవిష్యత్తే మా ప్రభుత్వ ధ్యేయం. వాళ్ళని మరి ఎఫిషియెంట్గా తయారు చేయాలి, ప్రతిభావంతంగా తయారు చేయాలి, ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళు బాగా ఎలివేటెడ్ ఉండాలి అనేది మా ప్రభుత్వం తాలూకా ధ్యేయం. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఒత్తిడి వచ్చినా, ఏ ఒక్కటి కూడా మా అధికారులు కానీ మేము కానీ ఎవరూ కూడా దాన్ని తీసుకోకుండా ఒత్తిడికి లోనయ్యానే సరే ఆ కార్యక్రమం చేస్తున్నాము. మీకు కూడా తెలుసు కూడా, మీరు కూడా అటు టీచర్స్ స్టూడెంట్స్ నుంచి కానీ లేకపోతే స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ ఎంత వచ్చినప్పటికి కూడా చేస్తున్నాము అన్నీ కూడా. ఇంటర్మీడియట్ది ఇంకా టెంటటివ్గా మరి ఇప్పుడు ఏమైనా చెప్పామంటే ఇప్పుడు ఎలా వచ్చింది మీకు, ఇప్పుడు ఏదైనా నోరు జారితే ఇది ఆల్సా ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు అడిగా కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నిన్నటి రోజున మొన్న మా వాళ్ళు వచ్చి ముందుగా మేము సాటర్డే రిజల్ట్స్ అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. దీనికి ఏమి డెడ్ లైను లేకపోతే రేపు అనౌన్స్ చేయకపోతే ఎల్లుండి కాలేజీలో సీట్ పోతుంది, పోనీ ఇబ్బంది అయిపోతుంది అనేది లేదు. కానీ మా వాళ్ళు ఏంటంటే మేమంతా మా డిపార్ట్మెంట్ మేమందరూ కూర్చొని అన్నీ చేసి ఎఫిషియెంట్గా డేట్స్ కూడా చెప్పాను. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ చేసి ఇమీడియట్ అంత పకడ్బందీగా ఈ సంవత్సరం చేసి అన్నీ చేసిన తర్వాత సినిమాని అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. కొన్ని టెక్నికల్గా ఇప్పుడు ఏవైతే మీకు సీడీలు ఇచ్చి అంతమంది స్టూడెంట్స్ వచ్చి ఒకేసారి ఆపరేట్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అవన్నీ స్ట్రీమ్లైజ్ చేసుకొని అవన్నీ చేయడానికి వచ్చి మాకు కొంచెం సమయం పడుతుందని ఆఫీసర్లు నాకు చెప్పగాని, నా రాజశేఖర్ గారు నాతో మాట్లాడినప్పుడు కానీ, మా సురేష్ మాట్లాడినప్పుడు కానీ నాకు చెప్పగాని, అయితే ఏముంది సోమవారం చేద్దాంలేండి, అంత తొందర ఏముందని చెప్పాను. దానికోసం మీరు చెరువులో పళ్ళు అల్లేసి ప్రభుత్వానికి చేత కాదు అని ఒక అంతకుముందు ఒక మాజీ మంత్రి వచ్చి ఈ ప్రభుత్వానికి చేత కాదు, ఒక మంత్రి విద్యార్థి భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాను అని ఇంకొక స్టేట్మెంటు, ఇంకో పార్టీ స్టేట్మెంటు. మీ పత్రికలు అయితే నాకు మా స్పెషల్ సిఎస్ గారికి లేకపోతే మా డిపార్ట్మెంట్కి మాకు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, మంత్రి గారు వచ్చి అడిగారు, మంత్రి గారు చెప్పకుండా ఇది చేసేస్తున్నారు అని చెప్పిన కూడా మీరు వచ్చి అన్నీ మేము అవన్నీ మాకు అవన్నీ ఇగ్నోర్. ఎందుకంటే వాస్తవాలు ఏంటో మాకు తెలుసు. ప్రసాద్ గారు నాకు ఫైల్ పంపారు, నేను వచ్చి సార్ మీరే చేయండి, ఇది అఫీషియల్గా జరిగితే మంచిది, ఎందుకు దీంట్లో వైషుడ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అంటే పూర్వం నుంచి కన్వెన్షన్ వస్తుంది సార్ మంత్రులు చేయడం అంటే ఏ మంత్రులు జాయిన్ మంది అది కరెక్ట్ కాదేటో నా ఉద్దేశం అని చెప్పని దాంతో నేనే అంటే ఫైల్లో సార్ని చేయమని మన ప్రసాద్ రాజశేఖర్ గారిని చేయమని ఫైల్లో కూడా రాశాను రాసి నేను 1 వీక్ అయింది. దాంట్లో మీరు ఎందుకు వచ్చారంటే ప్రత్యేకంగా మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు అంటే మీరు ఈ చెలవులో పనులు ఆడినప్పుడు ఇది లేనిపోయిన ఎందుకు ఆ కన్ఫ్యూజ్, మీకెందుకు ఆ యాంబిగ్యూటీ ఇవ్వాలి, మీకెందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి మళ్ళీ అవన్నీ అని చెప్పి నేను ఇవాళ యాక్చువల్గా నాకు ఇవాళ మేము అంటే నా ఉద్దేశంలో ఇంకో ఉద్దేశం కాదు, ఇది చాలా ప్రెస్ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా
అఫీషియల్గా చేయవలసిన పని అఫీషియల్ చేయాలి. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అవుతున్నప్పుడు పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అవ్వాలి అనేది నాకు కొన్ని ఒకే ఏదో పూర్వం నుంచి ఆనవాయితీ వస్తుంది, ఆనవాయితీని పాటించాలని కాదు. ఆనవాయితీలో ఒకసారి అవసరమైతే రిఫార్మ్స్ తీసుకొని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను, సార్ మా ఇద్దరం డిస్కస్ చేయడానికి కూడా చెప్పాను. మీరు దానికో చెరువులో పనులు అల్లేసి ఇది అయిపోయింది, అమ్మ రేపటి నుంచి ప్రభుత్వం చేత ఏడు చేత కాదు. ఒకసారి ఆలోచించే, ఒకసారి పూర్వపరాలకు వెళ్దాం. ఒకసారి చూసుకుంటే 2015లో రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి పరీక్ష అయిన తర్వాత 39 రోజులు తీసుకున్నారు. అదే 2016లో 33 రోజులు తీసుకున్నారు. అదే 2017లో 35 రోజులు తీసుకున్నారు. అదే 2018లో 31 రోజులు తీసుకుంది. అదే 2019లో ఇంకో 31 రోజులు తీసుకుంది. మరి ఇవాళ 28 రోజులు తీసుకున్నాం. అదే నిన్నగాక మనం చేసుకుంటే 26 రోజులకే వచ్చినాం. అంటే మరి ఇది ఏంటిది? అందుకే ఏదైనా మాట్లాడే ముందు తొందరపడి, మరి మీరంటే మాట్లాడడం వేరు, మీకు ఇష్టం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి, సినిమాలు జనం చూడాలి కాబట్టి, చూసి పెరగాలి కాబట్టి మీరు ఏదో రాస్తారు. కానీ బాధ్యత గల రాజకీయ పార్టీ వ్యక్తులు కానీ, ఒక బాధ్యత గల పదవులు అవలంబించాలి. కానీ కొద్ది బాధ్యతగా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంతేగాని ఊరికే ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు. మరి దీనికి సమాధానం ఏంటి? కాదు కదా. కాబట్టి దయచేసి ఇది ఊళ్ళో చెప్పాను, పాసింగ్ రిమార్క్స్ కాదు తప్ప నేనేదో అన్నారని, నేనేదో చెప్పాలని ఊరిక రాజకీయ ఉపన్యాసం గురించి చెప్పట్లేదు దయచేసి. ఎందుకంటే ఇది ఈ వేదిక అది కాదు. దానికి ఇంకోటి పెట్టుకోవచ్చు, దాని సంబంధం తర్వాత మాట్లాడుతుంది. ఇవాళ అది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవాళ మళ్ళీ మనం చేస్తుందంటే ఏదైతే 6,15,900 విద్యార్థులు దీంట్లో పాల్గొని 4,14,280 మంది విద్యార్థులు వచ్చి ఉత్తీర్ణత తయారనే విషయాన్ని ఇందా తెలియజేస్తాను. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు మరి వ్యక్తిగతంగా అలాగే శాఖ మంత్రిగా వారికి తెలియజేస్తూ, ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్న విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని వచ్చే సోమవారం నుంచి మరి పెడుతున్న ఈ స్పెషల్ క్లాసెస్ కోచింగ్కి వచ్చి ఎపీర్ అయ్యి ఆ మిగిలిపోయిన ఆ 2 లక్షల మంది విద్యార్థులు కూడా పాస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ, పాస్ అవుతారని నమ్ముతూ దాన్ని వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అందులో ముఖ్యంగా బాలికలు వచ్చి 70% పాస్ అవ్వడం, అంటే బాలుల కంటే బాలికలు పాస్ అవ్వడం అనేది దీంట్లో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని, ఈ విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాను. మార్క్స్ ఇస్తాం ప్రైవేట్ నో వాళ్ళు అడుగుతుంది అది కాదు. ఒక్క నిమిషం. వాళ్ళు అడుగుతున్న టెక్నికల్ పాయింట్ ఏంటంటే 35 మార్కులకి పాసు, 100 మార్కులు వచ్చి అప్పర్ లిమిట్ 100 మార్కులు. కాబట్టి 35 మార్కుల నుంచి 50 మార్కులు లోపైన వాళ్ళకి థర్డ్ క్లాస్ అని ఇస్తారా, పాస్ అని ఇస్తారా? 50 నుంచి అది కాదు, ఆ డీటెయిల్స్ కాదు. 50 నుంచి 60 వరకు పెరిగిన సెకండ్ క్లాస్ అని ఇస్తారా? 60 నుంచి అబవ్ పాస్ అయిన వాళ్ళకి వచ్చి మీరు ఫస్ట్ క్లాస్ అని ఇస్తారా, ఇవ్వరా, మార్కులు వేసి ఇస్తారా అనేది వాళ్ళు అడుగుతుంది. అంతే కదా బాబు? అది మనం అదేం తీసుకోవాలా మనం? కన్వెన్షన్ డివిజన్స్ రావు, సప్లిమెంటరీ రావు. ఇప్పుడు సప్లిమెంటరీ దీంట్లో కలిపినప్పుడు అది ఆటోమేటిక్ రావాలి కదా. నో ఇప్పుడు 1 మినిట్ మీ తరపున నిజం కూడా ఇప్పుడు మా అడుగుతున్న రిలవెంట్ క్వశ్చన్ అది కూడా మనం డిస్కస్ తర్వాత పాస్ అయ్యి తర్వాత వెళ్తే, ఎప్పుడు నెక్స్ట్ సప్లిమెంటరీ తర్వాత వెళ్తే మాత్రం వాళ్ళకి డివిజన్లో రారు. సప్లిమెంటరీలో ఉంటే మాత్రం వాళ్ళు ఎందులోనే యాడ్ అవుతారు. సప్లిమెంటరీ వెళ్తే దానికే కదా మనం ఛాన్స్ ఇచ్చేది, దానికే కదా మనం అవకాశం ఇచ్చింది. ఇందాక మనం అదే కదా డిస్కస్ చేస్తాం. సప్లిమెంటరీలో రేపు ఫస్ట్ సప్లిమెంటరీలో వెళ్ళిన వాళ్ళకి మాత్రము, దీనిలో తర్వాత పాస్ అయిన మాత్రం కంపార్ట్మెంట్కి వెళ్తారు. వాళ్ళు కంపార్ట్మెంట్కి వెళ్తారు. ఇందాక అదే కదా మనం డిస్కస్ చేసాము. అర్థమైందా? గాట్ ఇట్?
గ్రేడింగ్ లేదు, మార్క్స్. యా యా అది కాదు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే 60% దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 50% దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 35% ఎంతమంది ఉన్నారు ఈ 67లో అనేది వాళ్ళు అడుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ చేయలేదు. దాని ప్రకారం ఆ లెక్క ప్రకారమే ఇప్పుడు వచ్చింది. అబౌవ్ 35 పాస్ అయిన అందరూ 67% అండ్ యాడ్ అది 60.26% అబౌవ్ 35. మీరు అడుగుతుంది ఏంటంటే ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ 35 దాటిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు, 60 దాటిన వాళ్ళు అది అడుగుతుంది. ఆ గ్రేడింగ్ చేయలేదు. ఆ ఇన్ఫర్మేషన్ కాదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ పాస్ ఆన్ చేస్తాం. అది అదే వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఈ 3 డివిజన్లోనూ ఆ డివిజన్ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. అది చేస్తారు. గ్రేడ్ కాకుండా ఇచ్చేస్తాం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పాస్. అదే పాసు. థర్డ్ డివిజన్ అనేది పాసు. సెకండ్ డివిజన్ అనేది బిలో 50, 35 to 50, 50 to 60, అబౌవ్ 60 ఫస్ట్. ర్యాంకులు లేదు, నో ర్యాంక్ చేయకూడదు, మేము చేయకూడదు. అలాగే రేపు వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేపర్ ఇచ్చి అని దీంట్లో వచ్చి టీవీలో అట్లా ఒతుకుంపు కొట్టి ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ వచ్చింది ఇవన్నీ మా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వండి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడానికి వీల్లేదు. అదే ఎందుకంటే మా ఉద్దేశం భయంలో అంటే విద్యలాగా ఉండాలి తప్ప విద్యను వ్యాపారం చేయడానికి అవకాశం లేదు, చేయకూడదని మా కోరిక. ఎందుకంటే మనం చూసాం ఎగ్జామ్ జరిగినప్పుడు, మాల్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూస్తారు మీరు. ఎంత చేసామో సుమారు ఎప్పుడు ఈ రాష్ట్రంలో కనీవినట్టుగా అంతమంది మీద చర్య తీసుకొని సుమారు దగ్గర 80 మంది కదా, 80 మందిని కస్టడీలో తీసుకున్నాము. వాళ్ళ మీద ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుంది. కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసాము, వాళ్ళకు బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చుకుని చేస్తున్నాము. అంత పొరపరాలు కూడా ఉన్నాయి. అందులో గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళతో పాటు గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారు. మా మీద చాలా ఒత్తిడి ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ ఒక్కరం కూడా జరించలేదు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, ఎక్కడో దీనికి ఎండ్ ఉండాలి, ఎక్కడో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే కానీ ఎండ్ అవుతుంది. స్టార్ట్ లేకపోతే ఇంకా అది ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి పరాకాష్కి వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పి మొన్న ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకుని మరి ఫామ్గా ఉన్నాం మేము అందరం కూడా, మా ఆఫీసర్స్ మేము అందరం కూడా ఉన్నాము. గవర్నమెంట్ నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా అదే సపోర్ట్ మాకు వచ్చింది. ఎక్కడ ఏ విధమైన దీనికి కూడా తావిపోద్దని చెప్పి ఆయన కూడా మీ పత్రికల్లో వస్తున్న కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి మాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పారు అవన్నీ కూడా. ఏం తీసి ఇంటర్ చేస్తా మీకు మళ్ళీ ఆఫీసులో ప్రాక్టీస్ ఇస్తాను. ఎందుకంటే మీతో ప్రాక్టీస్ చేయాలనుకో, మినిస్టర్ గారు చెప్పారు, మళ్ళీ రాలేదు, మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చేది గందరగోళంలో పడిపోయారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మళ్ళీ చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడో వాళ్ళని సృష్టించారు, వాళ్ళకి ఖాళీ లేదు. మళ్ళీ ఆ కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి, మంత్రి గారికి మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అని మీరు ప్రకటిస్తారు. దయచేసి వాడు అపోలో తావివ్వకుండా మేము దీన్ని ఎక్స్పీరియన్స్ తీసుకొని ముందే మేము ఆలోచించుకొని తెస్తాం. ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎందుకు లేదు? అడ్మిషన్స్ ఆన్లైన్లో చేద్దామని ఆలోచన ఉంది. అంతకుముందు కోర్టు వచ్చి స్టక్ చేసింది, దాని మీద ఇచ్చింది. దాని మీద వచ్చి మొన్న కూడా మీటింగ్, మా ఇంటర్నల్ మీటింగు ఆఫీసులో మేము అందరం కూర్చొని చేసాము. దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము. చేసిన తర్వాత అనౌన్స్ చేస్తాము. అది ఆన్లైన్లో చేస్తే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ ఎలా చేయాలి, ప్రైవేట్ స్కూల్స్ ఎలా చేయాలి, ఈ సిస్టమ్ అంతటినీ కూడా దాంతోపాటు మనకి ఎలాగ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా, విద్యా చట్టంలో ఉన్న అంశాలు ఏంటి, మళ్ళీ దాన్ని రేపు ఎవరైనా కోర్టు
కోర్టులో ఛాలెంజ్ చేయకుండా మళ్ళీ దానికి కావాల్సినవన్నీ క్షుణ్ణంగా అవన్నీ పరిశీలిస్తున్నారు. మా సిఎస్ గారు, మా ఇంటర్మీడియట్ కమిషనర్ గారు అందరూ పరిశీలిస్తున్నారు. అయిన తర్వాత దాన్ని కాల్ తీసుకుంటాం దాని మీద. ఏది బాబు? ర్యాంక్ ఉంటే కదా, ర్యాంక్ లేదు కదా ఇప్పుడు. మార్క్స్ చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటే మాంటారు కదా. పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుకోవచ్చు, పేపర్లో వేయకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ అడ్వర్టైజ్మెంట్ వేయకూడదు. మార్క్స్ దీంట్లో మార్క్స్ ఇస్తున్నాం కదా, సీడీలో మార్క్స్ ఉన్నాయి కదా. అవి మార్క్స్ లిస్ట్ కూడా ఇది ఆన్సర్ షీట్ కూడా 15 రోజులు పోయిన తర్వాత అది మీరు కట్టుకుంటే అవి కూడా ఇస్తాము. ఈ సంవత్సరం కొత్తగా ఒక విధానం కూడా తీసుకొచ్చాము. ఇంతకు ముందు అయితే మా ఆన్సర్ షీట్ వైట్ పేపర్ వచ్చి 2 పేజీలు 4 పేజెస్ ఇచ్చేవారు. తర్వాత ఎడిషనల్ ఆన్సర్ షీట్స్ ఒకటి అడుగుతుంటే ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా ఎన్ని పేజీలు? 24 పేజెస్ కదా. 24 పేజెస్ కదా మేము బుక్లెట్ ఇచ్చాము. అంటే అందులో పేజీలు మళ్ళీ తిప్పికంట, మళ్ళీ కొత్త పేజీలు యాడ్ అవ్వకంట, మళ్ళీ మిస్ఇన్ఫర్మేషన్ జరగకంట, మిస్యూజ్ జరగకంట, ఇవి మళ్ళీ పట్టుకోకండి, ఇలాంటివి జరగకుండా ఉండాలని 24 పేజెస్ బుక్కే ఇచ్చాము. సపోజ్ అందులో 2-3 పేజీలు మిగతా వాడకపోయినా వేస్ట్ అయిపోయినా ఉంటాయి తప్ప. అలా కాకుండా ఒక పేజీ ఇచ్చి మళ్ళీ ఆ పేజీని పక్కబడి ఇచ్చి పిల్లలకి చదువుకునే, లేకపోతే తర్వాత వెళ్ళినప్పుడు వచ్చి ఈ పేజీలు తీసి మళ్ళీ ఆ పేజీలు పెట్టేశారని మళ్ళీ ఆ కామెంట్స్ ఇలాంటివి రాకుండా చాలా పకడ్బందీగా మా ఆఫీసర్స్ చేశారు. దీంట్లో కొన్ని రిఫార్మ్స్ తేవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచైనా స్టార్ట్, పూర్వం ఎప్పుడో ఒకలాగా ఉండేది, ఇప్పుడు మా టెక్నాలజీ పెరిగింది, ఆలోచన విధానం మారింది, దానికి తగ్గట్టు పరిస్థితులు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మా దృష్టికి రాలేదు. దృష్టికి వస్తే మాత్రము పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం. మా దృష్టికి అది రాలేదు. అవి మామూలుగా స్టేట్ సిలబస్ సంబంధించిన సిబిఎస్ఈ అయితే చేసుకోవచ్చు కానీ స్టేట్ సిలబస్ చేయకూడదు. ఒకవేళ అది ఏదైనా మా దృష్టికి ఏ పేరెంట్ అయినా మాకు పెడితే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం. మీరు చెప్పిందే మేము యాక్షన్ తీసుకోలేము మేము. అది ఏది బాబు? అవును, మాల్ ప్రాక్టీస్ జరిగింది. మాల్ ప్రాక్టీస్ జరిగింది, పోలీస్ ఎంక్వైరీ జరిగింది. పోలీస్ ఆ బేస్ దాని మీద వచ్చి మా దగ్గర నుంచి ఈ కేసు పోలీస్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మాల్ ప్రాక్టీస్ 9:30కి మేము పేపర్ ఇచ్చిన తర్వాత అందుకే ఆ భాషలో, ఆ టెర్మినాలజీలో ఆ రోజు వచ్చినప్పుడు కొంత గ్యాప్ వచ్చింది. లీక్ అంటే ఏంటంటే పేపర్ ఇచ్చినప్పుడు ఆ పేపర్ని వచ్చి మేము జరిగిన స్ట్రాంగ్ రూమ్లో పెట్టినప్పుడు ట్రెజరీలోనో పోలీస్ స్టేషన్లోనో పెట్టినప్పుడు అక్కడి నుంచి ఏదైనా పేపర్ బయటకు వస్తే బిఫోర్ ఎగ్జామ్ వస్తే అది లీకు. మేము పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని వచ్చి ఇప్పుడు వచ్చిన మన సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజీ తీసుకొని వాట్సాప్లోనో సెల్ ఫోన్లోనో తీసి దాన్ని పంపించి దాని ఆన్సర్లు తయారు చేసి తీసుకొచ్చి అవన్నీ చేస్తే అది మాల్ ప్రాక్టీస్. అలాంటి పరిస్థితుల్లో అది మన జరిగింది మాల్ ప్రాక్టీస్. దాన్ని మేము పట్టుకొని పోలీసుతో సహకారంతో అలాగే మా అధికారులు చాలా అప్రమత్తమై మేము కూడా ఇంటర్నల్ విజిలెన్స్ పెట్టుకొని ఈ కార్యక్రమం చేసి అది పట్టుకున్న తర్వాత అది పోలీస్కి కేసు చెప్పాం. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మరి వాళ్ళ మీద అది ఎందుకు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు మాకు మళ్ళీ ఫైండింగ్స్ ఇచ్చి ఇక్కడ ఈ రకంగా జరుగుతుందంటే ఇన్ ఫ్యూచర్లో అవి కూడా కట్టడి చేయడం చూస్తాం. అయితే కొన్ని ఆఫ్ ది రికార్డులో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. ఆర్గనైజ్డ్గా ఈ కార్యక్రమాన్ని ఏవైతే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో, కొన్ని రిప్యూటెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి కొంతమందిని ఎంగేజ్ చేస్తూ త్రూఅవుట్ ది ఇయర్, నాట్ ఓన్లీ ఎగ్జామ్స్ ఆ రోజుల్లో కాకుండా చేస్తానని వచ్చింది. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఒకసారి నేను కూడా అది ఆ పోలీస్ అధికారులతో ఒక సమావేశం పెట్టుకొని ఏ రకంగా జరిగింది ఏమిటి అనేది తెలుసుకుని మేము అందరం మా ఆఫీసు తెలుసుకొని దాన్ని ఫ్యూచర్లో ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేయాలి, ఏ విధంగా కట్టడి చేయాలి అనేది నేను ఆలోచన చేసుకొని ఆ విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మీకు చెప్తే అది బయటకు వచ్చినాక కొద్దిగా భయం పడతారు. అది అప్పుడు చెప్తాను.
ఓకేనా? కాఫీ దగ్గర ఏది ఏడు బాబు అంటున్నావు? అంటే నేను అడుగుతుంది ఏంటంటే మీరు చెప్తుంది ఏంటంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఆ బ్రాంచ్ల మీద కానీ లేకపోతే సంస్థ మీద కానీ ఏమైనా చర్య తీసుకుంటారా అని అడుగుతున్నారు. అంతేనా? మీరు ఏం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మొత్తం నీది ఏ పేపర్ బాబు? ఏ పేపర్ అండి? సాక్ష. అంటే మీ ఉద్దేశంలో ఆ సంస్థని బ్యాన్ చేయాలనేది అవును, ఆర్గనైజ్ క్రైమే. అదే అందుకే అడుగుతున్నాను. ఇంకోటి డోంట్ థింక్ అదర్వైజ్ నడుస్తుంది. అంటే మీ ఉద్దేశంలో ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని నాట్ ఓన్లీ ఏదో ఆ ఒక్క బ్రాంచ్నో ఆ ఒక్క దీన్నో కాకుండా ఎవరైతే యాజమాన్యంలో సంస్థలతో పాటు చేస్తేనే ఇది అరికట్టడం అవుతుంది, లేకపోతే అరికట్టడం అవుతుంది, మళ్ళీ ఇంకోటి చేస్తుంటాడు, సివియర్ పనిష్మెంట్ ఉండాలనేది మీ తాలూకు ఆలోచన. ఎగ్జామ్ దాన్ని పరిశీలిద్దాం, తప్పులేదు. ఇలాంటిది ఇంకెవరైనా చేయమంటారా? చెప్తాను. రీకౌంటింగు ఏంటి మన దగ్గర ఉన్నది? రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఏది ఉంది? రీకౌంటింగ్ అవకాశం ఉంది. తర్వాత పేపర్ జిరాక్స్ ఇస్తారు. పేపర్ జిరాక్స్ చేసిన తర్వాత ఇవి ఎక్కువ డిఫరెన్సెస్ ఏదన్నా ఉంటే రెక్టిఫై చేస్తాం. 2 అవకాశాలు ఉన్నాయి. రీకౌంటింగ్ కూడా ఉంది. మీకు ఇచ్చిన నోట్లో కూడా మా కమిషనర్ గారు చెప్తారు, ఇంకా ఇస్తారు, మీకు నోట్ ఇస్తారు, నోట్లో కూడా అది ఉంటుంది చూడండి, చెప్తారు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ 2 ఉన్నాయండి. రీకౌంటింగ్ కోసం మాత్రం కూడా అప్లై చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ అప్లై చేస్తే మళ్ళీ రీకౌంటింగ్ సెపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. రీకౌంటింగ్ కోసం మాత్రం కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ 2 ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. అంటే మా కమిషనర్ చెప్తుంది ఏంటంటే అవును, రీకౌంటింగ్కి అవకాశం ఉంది, రీవెరిఫికేషన్కి అవకాశం ఉంది. రీవెరిఫికేషన్ చేసుకుంటే రీకౌంటింగ్ చేయక్కర్లేదు, ఎందుకంటే దీంట్లో 2 వచ్చేస్తాయి కాబట్టి. లేదు మాకు రీవెరిఫికేషన్ అక్కర్లేదు, రీకౌంటింగ్ ఒకటే కావాలనుకుంటే రీకౌంటింగ్ కూడా చేసుకోవచ్చు. అది వాల్యుయేషన్ ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ అంటే ఆన్సర్ షీట్ ఫోటో కాపీ కూడా రీవెరిఫికేషన్ కమ్స్ అప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ షీట్ కూడా ఉంది. మీరు దానికోసం అప్లై చేసుకుని ఇన్ కేస్ దానిలో ఏమైనా తేడాలు ఉన్నట్టుగా తప్పులు ఉన్నట్టుగా మీకు తెలిస్తే మీరు అప్పుడు దానికోసం అప్లై చేసుకోవచ్చు. అంతేనా? ఓకేనా? ఇగో బాబు, మీరు మరి మాట్లాడితే ఆపేద్దాం, పర్వాలే. మరి ఉండు, మరి వాళ్ళని అడుగుతున్నారు, మీరే కాదు కదా, వీళ్ళు కూడా ఉన్నారు కదా. సంఘాలను వ్యతిరేకించలేదు. మున్సిపల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అందరూ కూడా వేరువేరుగా నన్ను కలిసినప్పుడు నేను ఈ మినిస్టర్గా ఈ పోర్ట్ఫోలియో నేను హోల్డ్ చేస్తున్నప్పుడు కాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో నేను హోల్డ్ చేస్తున్నప్పుడే నన్ను నా దగ్గరికి వచ్చి కలిసి, సార్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఏ రకంగా అయితే మానిటరింగ్ వచ్చే స్కూల్ ఎడ్యుకేషన్ ఉందో ఆ రకంగా మున్సిపల్ స్కూల్స్ చేస్తే బాగుంటుందండి. అది చేస్తే దానివల్ల ఒకే అంబరిలా కింద ఒకే గొడుగు కింద అవన్నీ వస్తే మీరు ఇచ్చిన ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మరి ఏదైతే ప్రభుత్వ పాలసీ విధానం ఉందో దాన్ని చూడడానికి అవుతుంది, కరెక్ట్గా ఇంప్లిమెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మున్సిపల్ స్కూల్స్ ఉన్న దగ్గర వారిని సూపర్వైజేషను బాగా లేదండి. అక్కడ స్కూల్ ఇన్స్పెక్టర్లు కానీ, అక్కడైతే ఎంఈఓస్ ఉన్నారు, ఇక్కడైతే స్కూల్ ఇన్స్పెక్టర్ కూడా లేరండి, ఒక కమిషనర్ చూస్తున్నారు. దీని మీద మీరు పరిశీలించాలని చెప్పి ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, దాంతోపాటు టీచర్స్ ఆర్గనైజేషన్ కూడా నాకు వచ్చాయి. ఒక మీటింగ్ అయితే గుంటూరులో జరిగింది, అది ఏ ఆర్గనైజేషన్ నేను మర్చిపోయాను, దాంట్లో నన్ను పిలిస్తే ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళాను గుంటూరులో పెద్ద దాంట్లో ఆడిటోరియంలో. అక్కడ కూడా నన్ను అడిగారు, అక్కడే నేను చెప్పాను దీన్ని పరిశీలిస్తాను తప్పుకుంటానా, ఒకవేళ నిజమైన తర్వాత వచ్చి నేను మున్సిపల్ ఉన్నప్పుడు
వాళ్ళందరితో కూడా సమావేశం పెట్టినప్పుడు అవును ఇక్కడ ఎవరు లేరండి మేమే కమిషనర్ చూస్తామంటే వైషుడ్ ఆడి చూడడం ఎందుకు అలాంటప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్కి సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది కదా అనేది ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొన్న జరిగిన శాసనసభ సమావేశాలకు ముందు ఈ విషయాన్ని ఎమ్మెల్సీలు అందరూ వచ్చినట్టు కోరితే అప్పుడు ఇంకా మన ఇది ఇది రీషఫ్లు జరగలే. అప్పుడు నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాను. అప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము. ఆయన కూడా ఆలోచన చేసి అవును ఇది బాగానే ఉంది కదా, ఒకే అంబ్రెలా కింద బాగుంటుంది, తప్పకుండా దీన్ని వచ్చి నాట్ ఓన్లీ ఎసెట్స్కి సంబంధం లేదు, ఓన్లీ ఏదైతే డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఉందో జిల్లా పరిషత్ తిరగతే జిల్లా పరిషత్ స్కూల్స్ హై స్కూల్స్ అన్నీ జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్లో ఉండి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉందో అలాగే మున్సిపాలిటీలో కూడా ఉన్న అసెట్స్ అన్నీ మున్సిపాలిటీకి ఉంటాయి. కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో వస్తుంది. వాళ్ళ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అవన్నీ కూడా జిల్లా పరిషత్తులు ఏ విధంగా అయితే ఉన్నాయో మున్సిపాలిటీలు కూడా అలాగే ఉంటాయి. మళ్ళీ అక్కడ ఏ విధమైన మరి లేదు. మున్సిపాలిటీ అయితే ఒక యూనిట్, అలాగే అది ఒక యూనిట్. చెప్దాం వద్దా ఏది మీ ఈ రకంగా చూసుకుని మున్సిపల్ స్కూల్స్ ఇప్పుడు ఉన్నాయి. మన ఉన్న యూఎల్బీఎస్లో అన్నింటిలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ ఇప్పుడు ఈరోజునివి 2095. ఈ 2000 మొత్తం స్కూల్స్ అయితే 4780 స్కూల్స్ ఉంటే 44,780 ఉంటే అందులో 2095 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి కూడా వీటిలో ఇచ్చేయాలనేది ఆల్రెడీ ఇది హై లెవెల్ మీటింగ్లోనూ సీఎం గారి తాలూకా అప్రూవల్ కూడా అయిపోయింది. ఫైల్ సర్క్యులేట్ ఉంది. ఇవాళ రేపో దాని తాలూకా జీవో కూడా రాబోతుంది. కానీ మళ్ళీ చెప్తాను, అసెట్స్ మాత్రమే మున్సిపాలిటీ ఆయా యూఎల్బీస్ ఆయా స్థానిక సంస్థలుగా ఉంటాయి. ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే, పర్యవేక్షణ మాత్రమే దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చూస్తుంది. ఇది పాలసీ మ్యాటర్. అంటే కొందరు తీర్మానాలు వచ్చి కొన్ని దగ్గర నుంచి అసెట్స్ తీసుకోవాలని ఇది వస్తుంది. కొందరు పేపర్లు అయితే ప్లే గ్రౌండ్స్ తీసుకొని అది అమ్మేయడానికే ప్రభుత్వం వచ్చి తయారైపోతుంది అని పాపం వాళ్ళ తాలూకా ఆలోచన అంతవరకే ఉంది. ఆలోచనతో రాశారు. సరే ఎందుకు రాశారా ఏమిటనేది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. అవన్నీ అనవసరం. ఇప్పుడు డిస్కషన్ ఇది నాట్ ఏ ఫామ్, ఇది ఇక్కడ మాట్లాడడానికి కాబట్టి అది కాదు, ఇంతవరకే. ఓకే. అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ మా నేషనల్ పాలసీ స్కూల్ వచ్చిన దాని ప్రకారం ఇప్పుడు తీసుకుంటున్నాం కదా. సర్క్యూట్ ఫౌండేషన్ స్కూల్స్ తీసుకుంటున్నాము. దాని ప్రకారం సురేష్ చెప్పండి, ఇది ఫౌండేషన్ స్కూల్స్ దీని నుంచి ఎక్కడి నుంచి ఉంటాయో ఆ తర్వాత ఎక్కడి నుంచో, లేకపోతే రాజశేఖర్ గారు చెప్తారు. మీరు చెప్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కదా, 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో స్కూల్ రీఆర్గనైజేషన్, స్కూల్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఏదైతే ఫౌండేషన్ లెవెల్ ఉన్నాయో, ఫౌండేషన్ లెవెల్ లిటరసీ న్యూమరసీని పెంచాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్కూల్స్ని, అంటే అంగన్వాడీ నుంచి క్లాస్ 1, 2 వరకు ఉన్నది ఫౌండేషన్ స్కూల్స్ అంటాము. దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక ఎక్సర్సైజ్ ఒకవైపు, అలాగే హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్నింటినీ కూడా ఒకే అంబర్లా కింద తీసుకువచ్చి అక్కడే 3వ తరగతి నుంచి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా సబ్జెక్ట్ టీచర్స్తో చెప్పించేటట్టుగా. ఇప్పుడు మనకు ప్రైమరీ స్కూల్స్లో కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో కానీ సబ్జెక్ట్ టీచర్స్ లేవు కాబట్టి చాలా లెర్నింగ్ లాస్ ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఈ చేసిన రీఆర్గనైజేషన్ తర్వాత అన్ని హై స్కూల్స్ అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్ టీచర్లు ఉంటాయి. దీంతో పాటు దేశవ్యాప్తంగా కూడా చూస్తే 1-2 రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 12వ తరగతి వరకు ఉంది. అంటే క్లాస్ 11th క్లాస్ అండ్ 12th క్లాస్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అంబర్లా కిందే ఉంది. ఆ రకంగా కూడా తీసుకురావడానికి కూడా కొంత ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి ఇప్పుడు. దానిలో కొన్ని హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్తో సహా అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నాలు అది చేస్తున్నాము. అలాగే కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇంకా దాని మీద ఇంకా డీటెయిల్డ్గా ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అన్నీ ఒకసారి చెప్పి మూడు పాయింట్లు చెప్పాను. 1 డిస్టెన్సు, 2 స్ట్రీట్స్ సరిపోవడం,
రెండు కదా పాయింట్, అంతే కదా? ఇంకా మూడోది ఏముందా? లేదు కదా? ఆ 2 పాయింట్ సంబంధించి డిస్టెన్స్ సంబంధించి అందుకే 1 కిలోమీటర్ డిస్టెన్స్, ఇంతకుముందు 3 కిలోమీటర్స్ ఫస్ట్ అనుకున్నాము. అవి ఎక్సర్సైజ్ చేసాము, ఎంత దూరం ఉంటుంది, ఎన్ని స్కూల్స్ ఉంటాయి అని చూసుకున్నాము. దాని తాలూకా ఇంకా తర్వాత తదుపరి మళ్ళీ ఆలోచన చేసి అది 1 కిలోమీటర్ వరకు కుదించాము. అది కుదించడం జరిగింది. ఇంకా మీరు చెప్తున్న టీచర్స్ ఏదైతే ఉన్నదో దానికి రేషనైజ్ చేస్తున్నాము. చేసి ఆ టీచర్స్ కానీ తక్కువ ఎక్కువ ఇక్కడ లేకపోతే అక్కడ వచ్చి ఆ టీచర్స్ని మళ్ళీ దాన్ని అవసరం అనుకుంటే ఆ స్కూల్స్లో టీచర్స్ నింపిన తర్వాతే ఈ కార్యక్రమం. ఏదైనప్పటికీ కూడా అన్నిటికీ పారామీటర్ ఏంటంటే ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన తర్వాత ఆయా స్కూల్స్లో అవి మార్పులు జరుగుతాయి. ముందు ఈ 1-2 ఏదైతే మా కమిషనర్ గారు చెప్పిన ప్రకారము ఫౌండేషన్ స్కూలు అంగన్వాడీస్ నుంచి 1 కేజీ పూర్వం అంటే మనం ప్రైవేట్ స్కూల్స్లో కేజీ క్లాస్లో అంటే కేజీ ఎల్కేజీ యూకేజీ అంటాం కదా, అంగన్వాడీస్లో ఆ లైన్లో ఆ 2 ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఒక సర్క్యూట్, 3 నుంచి 10 వరకు ఒక సర్క్యూట్. ఈ మధ్యలో మనకి ప్రైమరీ అప్పర్ ప్రైమరీకి వచ్చి 3 నుంచి 7 వరకు ఉంటుంది, 7 వరకు ఉంటుంది, అది ఒక సర్క్యూట్. అక్కడ నుంచి 3 నుంచి 10 వరకు ఒక సర్క్యూట్. 10 నుంచి 12 కూడా అక్కడికైనా ఫెసిలిటీ ఉంటే అక్కడ నుంచి ఇంకా ఫెసిలిటీ ఉంటే 12th క్లాస్ కూడా 11th క్లాస్ 12th క్లాస్ కూడా అదే స్కూల్లో మరి ఓపెన్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతాయి, కొన్ని స్కూల్స్లో 3 నుంచి 12th క్లాస్ వరకు ఒకే ప్రిన్సిపల్స్తో వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ఈ రిక్రూట్మెంట్ కూడా ఉన్న వాళ్ళని నాశనం చేయడమా లేదా కొత్త వాళ్ళని వేయడమా అనేది ఆలోచన చేసుకుని ఆ కార్యక్రమాన్ని చేస్తాం. దాంతోపాటు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము, ఫెసిలిటీ చేస్తాము. దాంతోపాటు టీచింగ్ స్టాఫ్ అయింది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే ఉంటే సరిపోదు, కానీ టీచింగ్ కూడా ఉండాలి. అలాగే టీచింగ్ ఒకటే ఉంటే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. 2 కూడా ఇంటర్లింక్, ఆ 2 చేస్తున్నాం. ఏదండి, ఒక పని చేద్దాం, నీకు కేవలం దాని మీద ఫౌండేషన్ స్కూల్ మీద ఈ చెప్తున్న ఈ అప్పర్ ప్రైమరీ దాన్ని ఫౌండేషన్ ఏ పేర్లు పెట్టామని దాన్ని ఫౌండేషన్ ప్లస్ ప్రీ ప్రైమరీ హై స్కూల్, ఇది హై స్కూల్ ప్లస్ ఫౌండేషన్ ప్లస్ ఏంటి ప్రీ ప్రైమరీ ప్రీ హై స్కూల్ ప్లస్ ఇవన్నిటి మీద ఒక సపరేట్గా మళ్ళీ ఒక ప్రస్తావన పెట్టుకుందాం. మా ఎక్సర్సైజ్ అంతా అయిన తర్వాత రేపు అకాడమిక్ ఇయర్కి వచ్చి ఎన్ని స్కూల్స్ వస్తున్నాయి, ఎంతమంది అవుతున్నాయి, ఎన్ని స్కూల్స్ మెచ్ చేస్తాము, ఎంతమంది టీచర్స్ అవసరం వస్తున్నారు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, దానికి 4 నెలల్లో ఎంత మేము వచ్చి దాన్ని ప్రొవైడ్ చేస్తాము, అది ఎప్పుడు లోపల చేస్తాము, ఇవన్నిటిని కూడా డీటెయిల్డ్గా చేద్దాం. లేకపోతే మీరు సగం చెప్పుకొని రాంగ్ న్యూస్ అనవసరంగా బయటికి పోయి దాని నుంచి వచ్చే ఇబ్బందులు వస్తాయి. అందుకని అది చేద్దాం. అదంతా కూడా అంటే ఇన్ఫర్మేషను పర్ఫెక్ట్గా వెళ్తుంది, మరి కన్ఫ్యూజు యాంబిగ్యూటీ లేకుండా ఏంటి అవన్నీ కూడా చెప్తాను. దాంట్లో అదే ఆ విషయం డిఎస్సి అవన్నీ అవన్నీ కూడా దానికి సంబంధించిన అంశం. అది దానికి రిలేటెడ్ కాబట్టి దాని రిలేటెడ్లో అవన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఈరోజు కన్ఫైన్ ఓన్లీ ఎగ్జామ్ 10th క్లాస్ రిజల్ట్స్ దాని మీద పాస్ పర్సంటేజు ఆ రిమైనింగ్ పర్సంటేజ్ ఎందుకైంది దానికి అడిగారు మీరు. మా విశ్లేషణలోను మా తాలూకా ఎక్సర్సైజ్లోను ఈ కోవిడ్ దీని పరిస్థితులు దీనికోసం ఏం చేయబోతున్నాము, దీనికి స్పెషల్ క్లాసెస్ పెట్టడము, స్పెషల్ కోచింగ్ పెట్టడము, దాంతోపాటు వాళ్ళకి అవకాశం ఇవ్వడము, అది ఇమీడియట్ నెక్స్ట్ మండే నుంచే స్టార్ట్ చేయడము. దానికి ఎగ్జామ్స్ కూడా డేట్ కూడా సప్లిమెంట్ డేట్ కూడా అనౌన్స్ చేసాము. ఆ డేట్ లోపల వచ్చి కోచింగ్ చేస్తూ ఆ డేట్లో వాళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చి వాళ్ళు మ్యాక్సిమం పాస్ అవ్వాలని మేమైతే అనుకుంటున్నాం. మా అభిమతం అది. వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని చేయించాలని. దీనికి ఎంతవరకే వాళ్ళు కన్ఫైన్ అవుదాము. మిగతావన్నీ ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో పెట్టుకుందాం, అప్పుడు చెప్పుకుందాం. ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఓకే, దయచేసి అందరూ లంచ్ కూడా ఉందంటే అలా జాయిన్ అయ్యి భోంచేసి అప్పుడు శుభ్రంగా కూర్చొని ఇవన్నీ విశ్లేషణ రాయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చాలా వాల్యుబుల్ టయాన్ని ఇచ్చి ఈరోజు రిజల్ట్ విడుదల చేసిన మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా స్పెషల్ సిఎస్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడికి